कांग्रेस पार्टी रुकन असेंबली डॉक्टर शंकर राव ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ मिनिस्टर डॉक्टर किरण कुमार रेड्डी पर इल्जाम लगाया कि वो स्मगलर से मिले हुए हैं। असेंबली की रालेदया ఏది ఎర్రచందనం ఉంది ఫైరింగ్ అయ్యి వాళ్ళు స్మగ్లర్స్ ఇద్దరు ఫారెస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్లను చంపేసిన సంఘటన, ముగ్గురు ఇంజూర్డ్ అయినది. ఆ రోజు అసెంబ్లీలో రచ్చ రచ్చ అవుతుందని తెలివిగా మానేసాడు, ఎగగొట్టేసాడు. ఎందుకు ఎగగొట్టిండంటే స్క్రోలింగ్ మీడియాలు ఇప్పించుకున్నాడు. ఆయన బీమార్ అయిందట. ఏం బీమార్ అయినవా? నీకు డిప్రెషన్ అయింది, మెంటల్ డిప్రెషన్ అయింది. ఆ రోజు మోషన్స్ పెట్టినాయట అని చెప్పుకున్నాడు. నీకు మోషన్స్ కాదు, నీకు పరేషాని పాగల్ ఖానాలాగా అయిపోయింది. అసెంబ్లీకి పోతామంటే తాషా అవుట్ చేస్తారు అన్ని అపోజిషన్. కానీ బాధకరమైన విషయం ఏంటిదంటే ఆయనకు ఏ డాక్టర్ చూడలేదు, ఏ వ్యాధి రాలేదు. ఏ డాక్టర్ చూసింటే చెప్పానండి, ఎంక్వైరీ చేస్తే అంత బయటపడుతుంది. నీవు దాని వెనకాల ఎవరు ఉన్నారనే దాని విషయంలో ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ దాని వెనకాల ఎవరు ఉన్నారనేది గతంలో ఉన్న డీజీపీ దినేష్ రెడ్డి గారు, నీ తమ్ముళ్ళు ఏ విధంగా, సంతోష్ వాళ్ళంతా ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ల్యాండ్ ఇష్యూస్లో, ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో, తర్వాత జిల్లాలో జరుగుతున్న అవకతవకలు ఇంక్లూడింగ్ ఎర్రచందనం దాని విషయంలో అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. విన్నారా? అన్ఫార్చునేట్ అది ఆ రోజు అసెంబ్లీలో రచ్చరచ్చ అయిపోతుంది అనే దీంతోనే భయానికి నువ్వు రాకుండా, అసెంబ్లీని నడవనీయకుండా